ఆచి చికెన్ మసాలా. వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మళ్లీ బగ్గుమంది. మాజీ మంత్రి కడియం శ్రీహరిపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసింది మంత్రి కొండా సురేఖ. ఇక జిల్లా వ్యవహారంలో కడియం జోక్యం చేసుకోవడంపై కొండా దంపతులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇద్దరు నేతలు పార్టీ పెద్దలు రాజీ కుదిర్చారు. అయితే ఇటీవల మళ్లీ కొండా కడియం మధ్య విభేదాలు వచ్చాయి. అధికారులతో కడియం శ్రీహరి రివ్యూ చేసి ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని కోరడంపై కొండా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యవహారాలలో కడియం తలదూర్చడం ఏంటని ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కొండా సురేఖ. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య మళ్లీ పొందుతుంది వివాదం. ఇక గతంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా కొండా కడియం ఇక ఇద్దరి మధ్య నైవేద్యం కుదురుతుంది అనుకున్న సందర్భంలో మరోసారి వివాదం మొదలైంది. ఇక నిన్న నియోజకవర్గంపై ఇటు ఎండోమెంట్ అధికారులతో స్టేట్ ఆఫీస్ లో రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సంబంధించి ఏదైతే కడియం శ్రీహరి ఏంటంటే, నేను నా నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే దేవాలయాలు అభివృద్ధి చేయాలో వాటి గురించి డిస్కస్ చేశానని చెప్పి ఇటు కడియం శ్రీహరి చెప్పినటువంటి పరిస్థితి. అయితే రివ్యూ అనంతరం ఇటు ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని అధికారులను కడియం కోరారు. అలాగే జిల్లా వ్యవహారాల్లో కడియం తలదూర్చడం ఏంటి అని చెప్పి మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాయడం జరిగింది. ఇక ఏదైతే వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే గతంలో వీరిద్దరి మధ్య కూడా వివాదం ఉంది. ముఖ్యంగా ఏదైతే పలు సందర్భాల్లో ఇక కొండా సురేఖపై ఆరోపణల ప్రకారంగా ఏంటంటే గతంలో ఏఐసీసీ ప్రజలకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక తనను రాజకీయంగా బలహీనపరిచి ఇటు మంత్రిపదవి పోతుంది అని చెప్పి కడియం శ్రీహరి ప్రచారం చేస్తున్నాడు అని చెప్పి గతంలో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక మరోవైపు ఒకరిపై ఒకరు అంటే కొండా సురేఖ అలాగే ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఒకరిపై ఒకరు కూడా వ్యక్తిగతంగా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎవరి ప్రభావం ఎక్కువ అనే అంశంపై కూడా రెండు వర్గాల మధ్య రాజకీయ విభేదాలు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ఇటు కొండమురళి కూడా పరోక్షంగా కడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకుని పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి కడియం శ్రీహరి ప్రత్యక్షంగా వ్యక్తిగత ఆరోపణలపై పెద్దగా స్పందించకుండా తాను ఎప్పుడు రౌడీయిజం, భూకబ్జాలు లేదా సెటిల్మెంట్ చేయలేదని, తన రాజకీయ జీవితం పారదర్శకంగా ఉందని చెప్పి కూడా పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా చూసుకుంటే ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అలాగే పార్టీలోకి ఏదైతే ఎప్పటి నుండో ఉన్నటువంటి కాంగ్రెస్ వారికి కూడా ప్రతి నియోజకవర్గంలో కొత్తగా ఎవరైతే వచ్చారో ఆయా నియోజకవర్గాల్లో చూసుకుంటే పెద్ద ఎత్తున వివాదాలు అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి వారు ఉంటారో వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నటువంటి సీనియర్లను పట్టించుకోవడం లేదు. ఇటు పదవుల పంపకాల సందర్భంలో కూడా ఇలాంటి వివాదాలే ఒక రకంగా పార్టీ పదవులు కూడా వివాదమైనటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మనం చూసుకుంటే ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాపై మంత్రి లేకుండానే ఇటు ఎండోమెంట్ ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై ఇటు మంత్రి కొండా సురేఖ ఇటు ఏఐసీసీ పెద్దలకు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంటే ఏదైతే గతంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నప్పటికీ వారిద్దరికి ఇటు కాంగ్రెస్ పెద్దలు సర్ది చెప్పినప్పటికీ ఇక మరోసారి లేటెస్ట్ గా ఏదైతే ఎండోమెంట్ లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి రివ్యూ చేయడం, ఆ రివ్యూ పై ఇటు మంత్రి కొండా సురేఖ నేను లేకుండానే ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఎలా రివ్యూ చేస్తారు అని చెప్పి ఇటు కొండా సురేఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు కడియం శ్రీహరి వర్షం చూసుకుంటే నేను ఆలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చెప్పి కూడా అధికారులకు చెప్పాను. ఇక ముఖ్యంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. ఆక్రమణలకు గురైనటువంటి ఆలయాల భూముల రక్షణపై తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇటు దేవాలయ భూముల పరిరక్షణకు కలెక్టర్ ద్వారా సర్వే నిర్వహించి మార్కింగ్ చేయించాలి. ఇక నెల రోజుల్లో ఆలయాల అభివృద్ధిపై సమగ్ర నివేదిక అందించాలని చెప్పి అధికారులను కోరాలని చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి చెప్పి కూడా ఇటు ఎమ్మెల్యే
కడియం శ్రీహరి అధికారులను కోరానని చెప్పి ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మంత్రి కొండా సురేఖ మాత్రం నేను లేకుండా ఎలా రివ్యూ చేశావని చెప్పేసి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక గతంలో చూసుకుంటే ఒకనొక సందర్భంలో ఇటు మంత్రి కొండా సురేఖ పదవి పోతుంది అని చెప్పి కూడా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులతో అనడం, అలాగే మరోవైపు ఏఐసీసీ పెద్దలకు కూడా ఇటు మంత్రి కొండా సురేఖపై ఏదైతే వివాదాలు ఉన్నాయో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాటికి సంబంధించి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పుడు కూడా మంత్రి కొండా సురేఖ దంపతులు ఇద్దరు కూడా ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా తీవ్రంగా మండిపోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో కాంగ్రెస్ పెద్దలు ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వివాదం పద్దుమందిలోనే అందరూ అనుకున్నారు. కానీ నిన్నటి ఘటనతో మరోసారి వివాదం అనేది మొదలైందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక తాజా పరిస్థితుల్లో ఇక మంత్రి కొండా సురేఖ ఇటు ఏఐసీసీ పెద్దలకు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఇంకా దానంతరం ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే దానిపైన కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.